నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రైకొండ గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు దుడ్డెల వెంకటయ్య మొదటి వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చౌడ వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు బోయిని అశోక్, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత ఐలమ్మ, సిపిఐ మండల కార్యదర్శి నాగలి లక్ష్మారెడ్డి, సిపిఐ మహిళా నాయకురాలు గూడెం లక్ష్మి, అందే స్వాములు హాజరై అనంతరం మాట్లాడుతూ, చిన్ననాటి నుండి దుడ్డెల వెంకటయ్య సిపిఐ సిద్ధాంతాలకు అనువుగా ఉండి సిపిఐ పార్టీ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని, ప్రజలకు ఎనలేని సేవలు చేసిన సిపిఐ గొప్ప నాయకులని, వారిని మరవలేమని గుర్తు చేసుకున్నారు. వారి అడుగుజాడల్లో మనమందరం నడవటమే వారికి మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గడప మల్లేశం, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, అందే చిన్నస్వామి, తేరాల సత్యనారాయణ, ముద్రగొల రాజయ్య, సదాశివ్, రాజరెడ్డి, యుగేందర్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. నీకుంది పేద ప్రజల అండదండ. పని గంటల పోరాటంలో నెత్తుటిలో పుట్టిన వంట, ప్రపంచాన విప్లవాలకు బాటలును వేసిన వంట. ప్రపంచాన విప్లవాలకు బాటలును వేసిన వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. స్వాతంత్ర పోరాటంలో నీ బిడ్డల నిలిపిన వంట, తెల్లోడిని దేశం నుండి తరిమేయగ కదిలిన వంట. తెల్లోడిని దేశం నుండి తరిమేయగ కదిలిన వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. జాగిరెంత చేసిన గాని పొట్ట నిండనా రోజుల్లో, తెలంగాణ పోరాటానికి తల్లివి నీవైనా వంట. తెలంగాణ పోరాటానికి తల్లివి నీవైనా వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. కూలి రేటు పెంపు కొరకై, కుల వివక్ష అంతం కొరకై, రైతు గిట్టుబాటు ధరకై రణమెంతో చేసిన వంట. రైతు గిట్టుబాటు ధరకై రణమెంతో చేసిన వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. కరెంటు రేట్లను దించ కదిలించి జనమందరినీ, వెన్నంటి నిలబడ్డావు అందరికీ వెలుగైనావు. వెన్నంటి నిలబడ్డావు అందరికీ వెలుగైనావు. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. ప్రైవేటీకరణలతోటి పాలకులే ప్రాణం తీస్తే, విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన వంట. విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన వంట. ఘనమైన చరితే నీది ఎర్రజెండా, నీకుంది పేద ప్రజల అండదండ. చాడ వెంకన్న అడుగులాడుగై పోరాటం చేసమ్మా, ఎట్టి చాకిరి వద్దే వద్దని దొరల ఎదిరించనమ్మా. ఎట్టి చాకిరి వద్దే వద్దని దొరల ఎదిరించనమ్మా.
పాలేరుగానే ఎదిగి పంచాయితీ పెద్దాయమ్మ మా గడ్డం ఎంకన్నా నిన్ను ప్రేమతో పిలిచిరమ్మా గడ్డం ఎంకన్నా నిన్ను ప్రేమతో పిలిచేరన్నా అరే ఎర్రని జెండ బట్టి నడిచేనమ్మా మార్పును కోరుకున్నాడమ్మా మంచి పేరును తెచ్చుకున్నాడమ్మా మార్పును కోరుకున్నాడమ్మా మంచి పేరునే తెచ్చుకున్నాడమ్మా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై క్రమశిక్షణతో ఎదిగేనమ్మా మా దుడ్డెల వెంకన్న నేను మరువలేము మిన్నన్నా మా దుడ్డెల వెంకన్న నిన్ను మరువలేము మాయన్నా నమ దుడ్డెల ఎంకన్నా నిన్ను మరువలేము నిన్నన్నా మా దుడ్డెల ఎంకన్నా మరువలేము మాయన్నా రేకొండ గ్రామంలో పుట్టినాడమ్మా ఎర్రని జెండను బట్టి నడిచినాడమ్మా రేకొండ గ్రామం పుట్టినాడమ్మా ఎర్రని జెండను బట్టి నడిచినాడమ్మా మార్పును కోరుకున్నాడమ్మా మంచి పేరును తెచ్చుకున్నాడమ్మా. చాలా ఇష్టము ఏంటంటే ప్రాణము సార్ది ఫస్ట్ సర్పంచ్ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని మా ఇల్లు ఇప్పుడు ఇంట్లో సార్ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నారు. మండల పార్టీ కార్యదర్శి నాగిల్ లక్ష్మారెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే చాకలి ఐలామ మనవరాలు శ్వేత ఐలామ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం గాయపడ్డ పక్షులకు మందు అలాగే సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి కోనుగంటి కేదార్ గారు, అలాగే చిత్రాల ఐలమ్మ మనవరాలైనటువంటి శ్వేత ఐలమ్మ గారు కూడా వచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు ఒక విప్లవ గీతం పాడవలసిందిగా కోరుతా ఉంది. ఈరోజు కామ్రేడ్ దుడ్డల వెంకటయ్య గారి ఈరోజు స్థూపావిష్కరణలో వచ్చినటువంటి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మన మాజీ ఎమ్మెల్యే, మన లేకుండా ముద్దుబిడ్డ అయినటువంటి చాడా వెంకటరెడ్డి గారు వచ్చి ఉన్నారు. అలాగే మండల పార్టీ కార్యదర్శి, ఇక్కడ దుడ్డల వెంకటయ్య గారి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ సహకారం ఉన్నది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క స్థూపావిష్కరణ కావాల్సిందిగా చాడా వెంకటరెడ్డి గారిని స్థూపావిష్కరణ చేయవలసిందిగా కోరుతాం. ఈరోజు కామ్రేడ్ దుడ్డల వెంకటయ్య గారి మాట ఏంది, ఆయన లక్ష్యం ఏంది? దోపిడి రహిత సమాజం కావాలి, వర్గ రహిత సమాజం కావాలి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద పెత్తనం చేయని వ్యవస్థ కావాలి కోరుకున్నాడు దుడ్డు వెంకటయ్య. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా జీవితాంతం కొనసాగాడు. అందుకని ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే, ఆయన ఆశయాలు పూర్తి కావాలంటే మన అంకిత భావంతో, మన సేవాభావంతో, మానవత్వం విలువలతో మనం ముందుకు సాగాల. ఆయనకు అదే నిజమైన నివాళులని చెప్పి తెలియపరుస్తూ దుడ్డల వెంకటయ్య గారి ఆశయాలను మనం ముందుకు పుచ్చుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం సెలవు తీసుకుంటాం. మంచి స్మారక స్థూపం నిర్మించడం అనేది ఇది నిజంగా వారి కుటుంబ సభ్యులకు, అందులో తిరుమల సంపత్ కుమార్, రామడు సంపత్ కుమార్, ఇంకా వాళ్ళకి తోడ్పడ్డటువంటి శాఖ కార్యదర్శి మోహిత్ పటేల్, అందస్వామి, సీతారెడ్డి, లేకుంటే ఇంకా ఇతర వాళ్ళు ఎంత తోడ్పడ్డా
ప్రధాన బాధ్యత అనేది చేసినటువంటి మీ అందరికి కూడా ఈ స్తూప నిర్మాణంలో పాత్రదారులుగా సూత్రాలుగా ఎప్పటికీ గుర్తుంచుకునేటువంటి సందర్భం ఉంటుందని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తూ, ప్రధానంగా ఇవాళ పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎంత పెద్దవాడైనా చనిపోతాడు. చూస్తున్నాం మనం ఈ సృష్టి అంటే ఈ ప్రకృతిలో సృష్టిలో అనేక జీవరాశులు ఉంటాయి. కోట్లలోళ్ళు శాఖలోళ్ళు అనేది ఆ కులములు అప్పుడు కులాలు అట్లా ఉండేటి, ఎస్సీలు లేదా చాలోళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు తెనుగోళ్ళు అందరితో ఎట్టి చేయించుకునేవాళ్ళు. అలాంటి రోజులు కూడా నేను ఇక్కడ 8వ తరగతి చదువుతున్నప్పుడు చూశాను. ఆ తర్వాత వంగి దండాలు పెట్టుకుంటూ పోయేటువంటి రజకుడు గుడ్డెల రామయ్య, ఏమంటారు ఆయనను? బొడ్డురామయ్య అంటారు. ఇప్పుడు వంగి దండాలు పెట్టుకుంటూ పోతున్నాడు. నాగెల్ లక్ష్మారెడ్డి గారు, గుడ్డె లక్ష్మణ గారు, గడిపి మల్లేష్ గారు, వేయకపోయినటువంటి అనేక మంది మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, సానుభూతిపరులకి, పాత్రికేయ మిత్రులకు, ప్రధానంగా ఇది ఒక సన్నివేశం, ఒక సందర్భం. నిజంగా చెప్పాలంటే ఈ సందర్భానికి ఈ మైక్ బట్టి మాట్లాడుతుంటే కూడా చాలా మంది అంటారు కూడా, నేను మండలాఫీస్ కైనా ఎక్కడికి పోయినా కానీ ధైర్యం అంతా చాడ వెంకటరెడ్డి గారు నేర్పినలా అన్న మాట మాట్లాడతారు కానీ ఏం లేదు. ఈ ధైర్యానికి ఇచ్చినందుకు నేను వాస్తవానికి ఈ 2 నిమిషాల టైము కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. 2 నిమిషాలు, ఎందుకంటే నాకు తనతోనూ తిరిగిన అనుభవాలు బాగా ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే చనిపోయే వారం రోజుల ముందు కూడా వచ్చిన నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నన్ను 2-3 మాటలు తిట్టిండు. అదేవిధంగా నేను వాస్తవానికి చెప్పాలంటే ఎంపీటీసీగా గెలిచేటప్పుడు కూడా నాకు భయం బాగా వేసింది. ఎందుకంటే నువ్వు బయటకు రావాలి, ఎంపీటీసీగా ఎదగాలని చెప్పిండు. ఫస్ట్ సార్ తోటి తిరగాలి, నువ్వు తిరిగినప్పుడే నువ్వు పైకి వస్తావు, అప్పటిదాకా రావని చెప్పిండు. ఏదన్నా పంచాయతీ అయినప్పుడు కూడా ఫస్ట్ నా దగ్గరికి తోలేదు. మహిళా సమేక పంచాయతీ ఉంటే నువ్వు కూడా రావాలి, అక్కడ నేర్చుకోవాలి, నువ్వు ఎందుకు రానంటున్నావు అని తిట్టేవాడు. వాస్తవం ఎంత కోపానికి వచ్చి నన్ను తిట్టినా 10 నిమిషాల తర్వాత మళ్ళీ బిడ్డను పిలిచేది. అలాంటిది నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా నేను రాను, ఒంటరిగా నేను ఒక్క మహిళని ఎట్లా రావాలి అంటే, ఒక్క మహిళ అయితే అప్పుడే నువ్వు అందరిలో ధైర్యం వచ్చేది, అప్పుడే వచ్చేది. నువ్వు ఒక మహిళ అయినా పర్వాలేదు కానీ మాతో పాటుగా పాదయాత్ర చేయమంటే నేను ఒంటరిగా 50 మందిలో ఒక్కదాన్నిగా వాళ్ళతో పాటుగా పాదయాత్ర చేస్తే తను కాళ్ళు నొప్పి వస్తే కూడా, ఎవరికి కాళ్ళు నొప్పులు వచ్చినా మిగతా పార్టీ సభ్యులందరికీ ఇంకెవరైనా పేరు మర్చిపోతే మన్నించండి, తప్పులుంటే క్షమించండి. మా నాన్నగారి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. దాశరథి గారు చెప్పినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ మన రేకొండ సిపిఐ ముద్దు బిడ్డల నజరానా. అలాంటి ముద్దు బిడ్డల నజరానాలో ఒక ముద్దు బిడ్డగా వెలుగొందిన వ్యక్తి మా నాన్న దుడ్డెల వెంకటయ్య గారు అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం, కుటుంబ సభ్యులందరం. ఎవరైనా ఇంటి పేరుతో ఫేమస్ అవుతారు, కానీ ఒంటి పేరునే ఫేమస్ చేసుకున్న ఒకే ఒక వ్యక్తి మా నాన్న. తనను దుడ్డెల వెంకటయ్య అనరు, గడ్డం వెంకటయ్య అంటారు. గడ్డం వెంకటయ్య అతను తీసేది ఒక తిరుపతిలో మాత్రమే గడ్డం. ఏ బార్బర్ షాప్ లో తను గడ్డం తీయడు, అతని శపథం అది. అతను 7 కొండల వాడి భక్తుడు. అందుకే మేము అతనికి 7 సంతానం. సమ్మక్క, ఇందిర, దేవేంద్ర, తిరుమల, మహేంద్ర, శ్రీనివాస్, నా పేరు సుభాష్ చంద్రబోస్. ఇంత గొప్ప పేరు పెట్టిన అతని రుణం ఏ రోజు తీర్చుకోలేం మనం. కానీ ఒక వ్యక్తి సమాజంలో అయినా, దేశంలో అయినా, ఎక్కడికైనా ఎదగాలి అంటే ఒక తోడు ఉండాలి. ఆ తోడుగా అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి మా అమ్మ, మా మాతృమూర్తి దుడ్డెల మల్లికాంబ గారికి వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరి మనము దుడ్డెల వెంకటయ్య గారిని ప్రథమ వర్ధంతిలో ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది. మన కామ్రేడ్ అంటే దుడ్డెల వెంకటయ్య గారిని, ఆయన యొక్క మాటలు, ఆయన చేష్టలు అన్ని మన యాదిలో ఉన్నాయి.
ప్రధానంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గం పెట్టాలి, కార్యవర్గం పెట్టి కార్యవర్గంలో తీర్మానమైన పనులే చేయాలి అనేటువంటి అభిప్రాయంలో ఉండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ఒక మాటకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ దుడ్డెల వెంకటయ్య గారు. ఆనాడు ఆర్ప రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, యాదగిరిరావు, నరసింహులు ఇలాంటి వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టి మన నల్ల నరసింహ విగ్రహం పెడితే మీరు చాడా గారు వస్తామని అన్నారు. తర్వాత జాతీయ కార్యదర్శి మన నారాయణ గారు వచ్చిండ్రు. నారాయణ గారు నేను ఒకేసారి యూత్లో పనిచేసిన సిపిఐ అనుబంధ సంస్థలో. అటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు ఇటువంటి త్యాగదానులు పుట్టినటువంటి ఊరే మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆదర్శంగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ నాయకులే కాదు అనేక